చాలామంది రాత్రి పడుకున్నప్పుడు గొంతు తడారిపోతుంది, రాత్రి అంతా నీళ్లు తాగాల్సి వస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటో చూద్దాం. హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. సో రాత్రిపూట దాహం వేయడం, గొంతు ఆరిపోవడం ఒట్టి షుగర్ వాళ్ళకే జరగడం కాదు, వేరే చాలా రకాల కారణాల వల్ల జరుగుతుంది. సో షుగర్ డెఫినెట్లీ ఎస్, ఎందుకంటే యూరిన్ వెళ్ళడం వల్ల వాటర్ కంటెంట్ తగ్గిపోయి మీకు దాహం వేస్తుంది, నీళ్లు తాగాలి. బట్ రాత్రిపూట సహజంగా ఎండాకాలం మనం ఏసీలో ఉంటాం, వేరే హ్యూమిడిటీ బాగా తక్కువ ఉంటుంది, డ్రై అయిపోతుంది, దానివల్ల కూడా నీళ్లు తాగాల్సి వస్తుంది. నైట్ టైం హెవీ ఫుడ్ అంటే రాత్రి హెవీ ఫుడ్ తిన్న వాళ్ళకి కూడా ఎక్కువ దప్పిక అవ్వడం, ఆయిల్ ఫుడ్ తినడం వాళ్ళకి, సాల్ట్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, లేకపోతే కెఫిన్ అంటే మన కాఫీ లేట్ నైట్స్ తీసుకునే వాళ్ళకి ఈ తరచుగా చూస్తుంటాం. సో వీళ్ళు చేసుకోవాల్సిన కరెక్టివ్ యాక్షన్స్ ఏంటి? డే టైం బాగా వాటర్ బాగా తీసుకోవడం ఫస్ట్. ఆఫ్టర్నూన్ తర్వాత కాఫీలో టీలో అవాయిడ్ చేయడం. తప్పుదో అనుకుంటే మార్నింగ్ తీసుకోవడం. మనకి వాటర్ కంటెంట్ నైట్ టైం కూడా ఎక్సెసివ్ వాటర్ అంటే యూరిన్కి డిస్టర్బ్ అయ్యేంత వాటర్ తీసుకోకుండా నైట్ టైం తీసుకునే వాటర్ డే టైం ఎక్కువ తీసుకునేటట్లు ప్లాన్ చేసుకోవడం. షుగర్ మీకు ఉన్న ప్రాబ్లం అంటే షుగర్ వల్ల ఉంటే మాత్రం షుగర్ మీరు కంట్రోల్ పెట్టుకోవడం. ఏసీ వల్ల వచ్చిన ప్రాబ్లంకి మరీ కూలింగ్ ఎక్కువ పెట్టుకోకుండా మనకి మీడియం టెంపరేచర్ అంటే 25-26లో పెట్టుకుంటే దాని ఎఫెక్ట్ మనకి డైరెక్ట్గా పడకుండా ఉంటుంది. సో ఈ వివిధ కారణాల వల్ల మనకి గొంతు తడారిపోవడం రాత్రిపూట చూస్తుంటాం. ఇవన్నీ కరెక్ట్ చేసినా కూడా ఇంకా ఉంది అనుకుంటే ఒకసారి జనరల్గా చెకప్ చేసుకొని ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.